హాయ్ ఫ్రెండ్స్, హలో. ఈరోజు మీ అందరికీ మంచి రెసిపీ ఒకటి తీసుకొచ్చాను. అదేంటి అంటే మసాలా వంకాయ. వంకాయని 4 ముక్కలు తీసేసి మసాలా దమ్ము వేసి వంట చేసుకోవడం, అది మసాలా వంకాయ. ఇచ్చే అసలు ఫస్ట్ ఈ మసాలా వంకాయకి మెయిన్ ఇంగ్రీడియంట్ మసాలా. ఆ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దానికి ఏమేమి కావాలి, ఆ ఐటమ్స్ అని మీ అందరికి చూపిస్తాను. ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ చూపిస్తాను. జస్ట్ 3 స్టెప్లో వంకాయ మసాలా కర్రీ మొత్తం అయిపోతుంది. తినడం కూడా 1 స్టెప్లో అయిపోతుంది. ఈజీ అనమాట. సో వెళ్దాం పదండి. ఒక 2 to 3 స్పూన్స్ ధనియాలు వేసేసుకోవాలి. ఇందులో పల్లీలు కూడా 3 to 4 స్పూన్స్, నువ్వులు, ఎండు కొబ్బరి, కొన్ని మిరియాలు, ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఇందులోనే. ఒక 3 దాల్చిన చెక్క ముక్కలు, ఒక 3 యాలకులు, మెంతులు కొన్ని, ఒక 3-4 లవంగాలు, జీలకర్ర, ఇవన్నీ వేసేసుకొని బాగా వేయించుకోవాలి దూరగా. లైట్గా వేగిన స్మెల్ వస్తుంది కదా, అంటే కొంచెం దూరగా వేయించుకోవాలి. సో ఇందాక మనం వేయించుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలా అంతా వేయించుకున్న తర్వాత గ్రైండ్ చేసుకుంటే ఇట్లా పేస్ట్లా, అంటే ఇట్లా లైట్ పేస్ట్లా వస్తుంది. సో ఈ మసాలా అంతా మనం తీసి పెట్టుకోవాలి. ఎక్కువ ఆయిల్ వేయవద్దు, కొంచెం లైట్గా ఆయిల్ వేసేసుకొని ఇందులో కొంచెం లైట్గా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి లైట్గా ఆయిల్ వేసేసుకొని కొంచెం దూరంగా వేయించుకోవాలి. వేయించుకొని ఏంటంటే ఇది కూడా మనం పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి లైట్గా ఆయిల్ వేసి వేయించుకున్నాం కదా, అది ఇట్లా పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఈ పేస్ట్ చేసుకుని పేస్ట్ పక్కకు పెట్టేసుకోవాలి. దీన్ని ఎప్పుడు యూజ్ చేయాలో చెప్తాను నేను మీకు. ఇందులో బౌల్లో వాటరు ప్లస్ సాల్ట్ ఎందుకు తీసుకున్నామంటే, మనం కట్ చేసిన తర్వాత వంకాయ అనేది లోపల నల్లగా అయిపోతుంది. సో అట్లా నల్లగా అవ్వకూడదు అంటే మనం కట్ చేసుకుని ఏమంటే ఇందులో వేసేసుకున్నాం అనుకో, సాల్ట్ వాటర్లో సెట్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే మనం ఇందాక మసాలా చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా ఇందులో స్టఫ్ చేయనీకి అనమాట. చూసినా ఎంత లేతగా ఉందో. ఇట్లా లేత వంకాయలు తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ కట్ చేసుకుని ఏమంటే ఇది మనము ఇట్లా సాల్ట్ వాటర్లో వేసేసుకుంటే బ్లాక్ అవ్వకుండా ఉంటుంది. సో ఇందాక మనం వేయించుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలా అంతా వేయించుకున్న తర్వాత గ్రైండ్ చేసుకుంటే ఇట్లా పేస్ట్లా, అంటే ఇట్లా లైట్ పేస్ట్లా వస్తుంది. ఇది ఆ వంకాయలన్నింటిలో మధ్యలో ఇట్లా స్టఫ్ చేసుకోవాలి. వేసుకొని ఇట్లా అన్నాం అనుకోండి, ఇట్లా స్టఫ్ చేసుకోండి. అన్ని వంకాయలకి ఇట్లా స్టఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇంకొంచెం మనం మసాలా మిగిలింది కదా, ఇదేం వేస్ట్ అవ్వదు. ఇది మళ్ళీ మనం కర్రీలో యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఒక 5 స్పూన్ల ఆయిల్ వేస్తున్నా. ఎందుకంటే మరీ డీప్ ఫ్రై కాకుండా పూర్తిగా ఆయిల్ అయిపోతే ఇంకా బాగోదు. ఇది జీలకర్ర, ఆవాలు వేసుకున్న తర్వాత వెంటనే స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలన్నీ ఒక్కొక్కటి ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసుకున్న తర్వాత నెమ్మదిగా మంచిగా కాల్చుకోవాలి. టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి. అటు మసాలాలో ఆయిల్ మంచిగా డీప్ ఫ్రై అవుద్ది, ఒక పక్క మెత్తగా ఉడుకుద్ది అనమాట వంకాయ. ఉడికిన తర్వాత స్టఫ్ బాగా పట్టేస్తుంది వాటికి. సో అప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ అని మనం యాడ్ చేసుకుందాం. 10 మినిట్స్ అయిన తర్వాత ఇట్లా మనకు ఆవిరి వస్తుంది కదా పైన, మనకు అర్థమైపోతుంది ఆవిరి వస్తుందంటే లోపల ఉడుకుతుందని అర్థమైపోతుంది. ఒక్కసారి 10 మినిట్స్ తర్వాతే ఇట్లా ఓపెన్ చేసుకుంటే చూసారా, మళ్ళీ ఇటుపక్క వేగించుకోవాలి అన్నీ ఇట్లా తిప్పుకోండి. సో మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ మనం ఉడికించుకున్నాం కదా, మళ్ళీ తీయాలి. ఇంతకుముందు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం, ఏది ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఆ పేస్ట్ని ఇందులో వేసేసేయాలి మొత్తం. మరీ ఎక్కువగా కలిపితే ఇప్పుడు ఆల్రెడీ ఉడికి ఉన్నాయి కాబట్టి మనకు విడిపోతాయి. కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి. ఇందులోనే కొంచెం లైట్గా అల్లం వేసుకోండి. కలపడానికి ఇబ్బంది అయిందనుకోండి, ఇట్లా అనుకోండి, అవి సెట్ అయిపోతాయి హ్యాపీగా. పసుపు, కొంచెం కారం తీసుకుంటున్నా ఎందుకని మంచిదని చెప్పి అవి ఇందులో వేసేసుకుంటున్నా. మనకు రుచికి సరిపడేటట్టుగా ఒక సాల్ట్ కొంచెం వేసేసుకోండి. 1.5 టీ స్పూన్ వేసుకుంటున్నా.
చేసుకున్న తర్వాత స్టఫ్ అయిపోయిన తర్వాత కొంచెం మసాలా మిగిలిపోయింది కదా, ఆ మసాలా మనం వేస్ట్ చేయాల్సిన పని లేదు. ఇందులో వాటర్ పోసేసుకొని ఆ మసాలా స్టఫ్ని ఇట్లా పోసేసుకోండి. ఇంకో 10 నిమిషాలు లైట్ ఫ్లేమ్లో వెయిట్ చేద్దాం. 5 మినిట్స్ అయిపోయింది కదండి. 5 మినిట్స్ అయిపోయింది కాబట్టి తీయాలి. చూసినారా, మసాలా ఆయిల్ రెండు విడిపోతున్నాయి. ఇదే మనకు కావాల్సింది. అట్లా విడిపోతున్న టైంలో మనం ఏం చేయాలంటే ఒక కప్పులో ఇంత చింతపండు నానేసి పెట్టుకోవాలి. ఆ పులుసుని ఇందులో పిండేసుకోవాలి మనం. అంటే పులుపు టేస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ వంకాయ మసాలాకి. 2 రెబ్బలు కరివేపాకు, కాస్త కొత్తిమీర. స్మెల్ మాత్రం సూపర్ ఉంది. ఇంతకుముందే కదా మనం చింతపండు వేసింది. ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం. అంటే ఆ పులుపు అనేది ప్రతి ముక్కకి పట్టుకునే విధంగా. మసాలా వంకాయ రెడీ అయిపోయింది. చూసిండ్రా, ఆహా, నోరు ఊరిపోతుంది కదా. నిజంగా చాలా బాగుంది ఇది. ఇదిగో మెత్తగా, చాలా మెత్తగా ఉంది. తీసుకొని టేస్ట్ చేసి ఎలా ఉందో జెన్యూన్గా చెప్తాను. మీరు ఈ రెసిపీని ఫాలో అవ్వండి. ఈజీ రెసిపీ, ఓకేనా? ఎలా వచ్చిందో మీరు నాకు కామెంట్లో చెప్పండి. పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా నేను తీసుకుంటాను, ఓకేనా? చూద్దాం. ఓకే, ఇప్పుడు ఈ మసాలా వంకాయ టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో. తినకుండానే కడుపు నిండిపోయినట్టు అనిపిస్తుంది. తిని చెప్తా. ఆహా, మెత్తగా ఉంది, మస్తు ఉంది అసలు వంకాయ. మటన్ చికెన్ కంటే బెస్ట్ ఇది. మా అమ్మ వండినట్టయితే రాలేదు, అంతకంటే బాగా వచ్చింది. అట్లా అనుకో, మా అమ్మ కొడతాయి వచ్చింది, కానీ బాగా వచ్చింది. మీరు ట్రై చేయండి, డెఫినెట్గా ట్రై చేయండి. అబ్బా సూపర్ వచ్చింది. ఆ పులుపు, ఆ మసాలాలు, ప్రతిదీ మన టేస్ట్ తెలుస్తుంది. సూపర్ అంటే సూపర్ వచ్చింది, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంగా చెప్పండి. మీకు బాగా వస్తే బాగా వచ్చింది, రాలేదంటే రాలేదు. ఏం తప్పు చేసారో కూడా చెప్పండి. దాన్ని నా వంతు నేను సజెషన్స్ ఇవ్వడం కూడా ఇస్తాను. సో మరో నెక్స్ట్ వీడియోతో, నెక్స్ట్ ఇంకో రెసిపీతో, ఈజీ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు వంకాయ ట్రై చేస్తూ కూర్చోండి, టేస్ట్ బాగా రావడానికి. ఓకే, మళ్ళీ కలుద్దాం. బాయ్.